సో ప్రెజెంట్ చిత్తూరు అబ్బాయి జావేద్ ఛానల్‌కి కాపీరైట్ స్ట్రైక్ పడింది కాబట్టి ఈ ఛానల్‌లో చేస్తున్నానండి. అంతే ఇంకేం లేదు. ఓకే. హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ మాట చెప్పి చాలా రోజులైందనమాట. సో ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక రూమ్ సెటప్ చేసుకొని ఆ రూమ్‌లో మాట్లాడేవాళ్ళం, వీడియో చేసేవాళ్ళం. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు కుదరలేదండి. వచ్చిన ఒక 1 వీక్ నేనే ఇన్‌స్టా గానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ గానీ అన్నీ సోషల్ మీడియా మొత్తం వాడడం అసలు మానేశాను. ఒక 1 వీక్ ఏది యూజ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం చాలా బిజీ వర్క్స్ చాలా బిజీ అనమాట. ఆ తర్వాత ఇంకా వెబ్ సిరీస్ ఒకటి, తర్వాత బిగ్ బాస్ ఒకటి మీకు తెలిసిందే. సో అంటే ఇన్‌స్టాలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. యూట్యూబ్‌లో నేను అప్పుడప్పుడు మాత్రమే పెట్టేవాడిని. చాలా బిజీ అయిపోవడం వల్ల ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. సో ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను. నైట్ అప్పటికి 3:30, 4 అయింది పడుకోవడానికి. నైట్ కాదు మార్నింగ్ అనుకోవచ్చు. మార్నింగ్ పడుకోవడానికి 4 అయిందనమాట. ఫుల్ నిద్రే రాలేదు అసలు. ఎందుకంటే ఖాళీగా ఉన్నా కదా, ఏదో ఆలోచించుకుంటూ అలా ఉండిపోయానమాట. సో ఎలాగో ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా అని వీడియో చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి నేను వ్లాగ్స్ ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటానండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళలేదండి, కొంచెం ఆగండి ఓకేనా. వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను సీరియల్ గురించి చెప్పేవాడిని. సో సీరియల్ ఎండ్ అయిపోయిన తర్వాత 1-2 వీడియోస్ మాత్రమే పెట్టాను. వీడియో కంటిన్యూ చేయలేదన్నమాట. సో ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బాస్ చేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి బాగానే చాలా మెసేజ్లు వచ్చేవి, చాలా క్వశ్చన్స్ అడిగారు, అది ఓకే. తర్వాత ఈ లాస్ట్ వీక్ ఈ సోనియా ఎలిమినేషన్ అవుతుందా అని చాలామంది అడిగారు. అసలు ఒక్కసారిగా అంతమంది ఎందుకు అడిగారో అర్థం కావట్లేదు. సాటర్డే నేను ఇలా బిగ్ బాస్లో ఉన్నానని ఇన్స్టాలో పెట్టాను, అంతే అసలు 300+ మెసేజెస్ వచ్చాయి. అన్నయ్య నిజం చెప్పండి, మీకు తెలుస్తుంది కదా, నిజం చెప్పండి, సోనియా వెళ్ళిపోతుంది కదా. అసలు ఏమైందిరా నాయన, సోనియా అసలు ఉంటే ఏంటి పోతే ఏంటి, ఏమైంది అసలు, అంత చండాలంగా ఆడిందా ఆట అని అప్పుడు అనుకున్నాను నేను. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ చూడను కదా, మాకు టైం ఉండదు, చూసే టైం ఉండదు. జస్ట్ ఆ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అది మాత్రమే మేము సెట్లో ఉంటాం, డైరెక్ట్గా చూస్తాం. మీరు నైట్ చూస్తే మేము ఆల్రెడీ మార్నింగే చూసేస్తాం అది ఏం జరుగుతుంది ఏంటనేది. ఆ ఒక్కరోజు మాత్రమే నాకు తెలుసు అది ఏం జరిగిందని, అంతే. సో గేమ్ తను ఎలా ఆడిందో అనేది పక్కన పెడితే తను ఎలిమినేషన్ అవ్వాలని చాలామంది కోరుకున్నారనమాట. నాకు చాలామంది మెసేజ్ చేశారు. సో అది ఇంకోటి ఏంటంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే, సో నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఉంటారు అని. సో చాలామంది హరితేజ అది ఇది అని చాలామందికి కొంచెం డౌట్స్ ఉంటాయి. సో నేను ఒక 2 పేర్లు చెప్తాను, ఒక 3 పేర్లు చెప్తాను. హరితేజ కావచ్చు, నయని పావని కావచ్చు, ముక్కు అవినాష్ కావచ్చు. సో ఇది నాకు తెలిసి, అంటే యాక్చువల్లీ మేము అప్డేట్స్ ఏమి ఇవ్వకూడదు, బట్ ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. సో మీకు తెలుసు వాళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, నేను చెప్పింది జరిగిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. కాకపోతే నా ఒపీనియన్ అంటే ఎవరు వస్తారంటే ముక్కు అవినాష్ వస్తాడని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఖచ్చితంగా ముక్కు అవినాష్ వస్తాడని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే బయట వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ ఇచ్చినా ఎప్పటికప్పుడు ఏం చెప్పినా పర్లేదండి. సో మేము అక్కడ వర్క్ చేస్తాం కదా, సో వర్క్ చేస్తాం కాబట్టి అప్డేట్స్ ఏమి ఇవ్వకూడదు. సో ఇది ఇలా చెప్పొచ్చండి, నో ప్రాబ్లం. అంటే రావచ్చు, మేబీ రావచ్చు అని అనుకుంటున్నాను అని చెప్పొచ్చేమో, కానీ ఖచ్చితంగా తనే వస్తాడు అని చెప్పకూడదు అలా. అందుకే నేను వాట్సాప్లో ఇలాంటివి ఏం పెట్టను. సో యూట్యూబ్ కాబట్టి నో ప్రాబ్లం, చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను అలా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి, ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పటి నుంచి న్యూ వ్లాగ్స్, ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళే రూట్ వీడియోస్ కావచ్చు, లేదా వెళ్ళిన తర్వాత లొకేషన్లో వీడియోస్ కావచ్చు, ఫన్నీ వ్లాగ్స్ కానీ, లేదా మేము చేసే వర్క్ ఏంటి, ఇలాంటివన్నీ పెడదామని అనుకుంటున్నాను. ఇన్స్టా వాళ్ళు చాలామంది వచ్చారండి. ఈ 3 వీక్స్లో ఇన్స్టా వాళ్ళు 12 మంది వచ్చారు. అంటే 12 మందిని నేను ఇన్స్టా వాళ్ళని బిగ్ బాస్లోకి తీసుకున్నాను అనమాట చూడడానికి. సో వాళ్ళకి తెలుసు, అంటే మాకు మొబైల్ యూజ్ చేసే టైం ఉంటుందా ఉండదా అని వాళ్ళకి తెలుసు అనమాట. సో వేరే వాళ్ళకైతే తెలియదు మేబీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా నేను దీని తర్వాత అయితే నేను ఖచ్చితంగా వస్తూనే ఉంటాను, వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ చాలా వర్క్ కావాలి. మీరు అనుకోవచ్చు చిత్తూరు అబ్బాయి జావేద్ ఛానల్లో ఎందుకు వీడియో పెట్టట్లేదు ఇది అని. సో నాకు యాక్చువల్లీ ఆ ఛానల్ మీద స్ట్రైక్ పడిందండి. సో కాపీరైట్ స్ట్రైక్ పడింది కాబట్టి నేను చేయలేకపోతున్నాను అనమాట. అదే మీకు ఇంతవరకు ఎప్పుడూ చెప్పలే, అవసరం రాలే, అందుకే నేను చేయలేదు, ఇందులో చేస్తున్నాను అనమాట. ఇంకొక 1 మంత్ ఉంది, 1 మంత్ వరకు నేను ఇందులో చేస్తాను. తర్వాత మెయిన్ ఛానల్లోకి నేను చేస్తూనే ఉంటాను. అందులో రెగ్యులర్గా చిత్తూరు అబ్బాయి జావేద్ ఛానల్లో రెగ్యులర్గా చేస్తాను అనమాట.
సో ప్రెజెంట్ చిత్తూరు అబ్బాయి జావేద్ ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ పడింది కాబట్టి ఈ ఛానల్లో చేస్తున్నానండి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలండి. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ని మీరు చాలా వరకు ఆదరించాలి, సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చిత్తూరు అబ్బాయి జావేద్ ఛానల్లో పోల్ క్వశ్చన్స్ ఇలాంటివి పెట్టినా సరే ఖచ్చితంగా ఆ ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక 1 మంత్ అంటే ఒక 28 days ఉంది కాపీరైట్ స్ట్రైక్ క్లెయిమ్ అవ్వడానికి. అది అయిపోయిన తర్వాత నేను అందులోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మనీ జనరేట్ అవ్వాలి కదా ఎక్కువ. ఓకేనా? సో అంటే మీకు తెలిసిందే, ఇల్లు కట్టి వచ్చాను అనమాట. సో కొంచెం ఖర్చులు తగ్గిస్తాను, నేను హైదరాబాద్లో కొంచెం ఖర్చులు తగ్గిస్తాను. యాక్చువల్లీ నేను ఎలాంటి తాగడం కానీ ఇలాంటివి ఏమి అలవాటు లేవు కాబట్టి ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అందుకే నేను అంత పెద్ద ఇల్లు కట్టాను నేను. అదే ఇప్పటి నుంచి కూడా ఏదైనా అవసరం లేని ఖర్చులు ఏమైనా ఉంటాడో కొంచెం తగ్గించి కొన్ని రోజుల వరకు కొంచెం సెట్ అయ్యే వరకు ఇక్కడ నాకు, ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బట్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.